హాయ్ దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2Bకి సంబంధించిన సర్కిల్స్ అనే చాప్టర్ నుంచి 4 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, ఇఫ్ ఏ పాయింట్ P ఈజ్ మూవింగ్ సచ్ దట్, ఒక పాయింట్ మూవ్ అవుతుందంటే ఏ విధంగా, the length of tangent drawn from P to the circle. P నుంచి ఒక సర్కిల్కి లెంత్ ఆఫ్ టాంజెంట్ అంటే చూడండి, మీకు ఇలా చెప్తే అర్థమవుతుంది. సో ఒక లైన్ ఇక్కడ ఒక సర్కిల్ అన్నమాట, ఇది ఒక సర్కిల్. ఇక్కడ P అనే ఒక పాయింట్, ఇక్కడ ఒక సర్కిల్ అన్నమాట టాంజెంట్, ఇక్కడ ఇంకొక సర్కిల్. సో ఇక్కడ లోకస్ పైన మనం ఏదైనా ఒక పాయింట్ తీసుకుంటాం, P ఆఫ్ x1, y1, B ఎనీ పాయింట్ అంది లోకస్. ఫైనల్గా లోకస్ ఆఫ్ P కనుక్కోవాలి. ఓకే, సో అయితే P నుంచి A అనుకుంటున్నా, ఇక్కడ ఏదైనా ఒక పాయింట్, అలానే ఇక్కడ B అనుకుంటున్నా ఇంకొక పాయింట్. సో ప్రాబ్లంలో ఏమని ఇచ్చాడు, ఇఫ్ ఎ పాయింట్ P ఈజ్ మూవింగ్ సచ్ దట్ the length of tangent from P to the circle. length of tangent కి ఫార్ములా √S11. ఒక పాయింట్ ఒక సర్కిల్ ఇచ్చినప్పుడు లెంత్ ఆఫ్ టాంజెంట్ కి ఫార్ములా ఇది అన్నమాట. √S11 అంటే రూట్ ఆఫ్ x1² ప్లస్ y1² ప్లస్ 2gx1 ప్లస్ 2fy1 ప్లస్ c, అంతే. కాబట్టి సో మనకి పాయింట్ తెలుసు P ఆఫ్ x1 y1, అట్లనే సర్కిల్ తెలుసు, మరి లెంత్కి ఫార్ములాని అప్లై చేద్దాం. అట్లనే P నుంచి Bకి అన్నాడు, ఆర్ ఈక్వల్ లెంత్ ఆఫ్ టాంజెంట్ డ్రాన్ ఫ్రమ్ P టు ది సర్కిల్స్ ఆర్ ఈక్వల్. అంటే P నుంచి Aకి ఎంత డిస్టెన్సో P నుంచి Bకి కూడా అంతే డిస్టెన్స్. సో ఈక్వల్ అంటే సేమ్ అన్నమాట, 1:1. కాబట్టి దీన్నే మనం PA/PB రాయొచ్చు. A/Bని A/B కూడా రాయొచ్చు. క్రాస్ మల్టిప్లై చేస్తే PA ఈజ్ ఈక్వల్ టు PB అనమాట. ఓకేనా, కాబట్టి PA అంటే డిస్టెన్స్ ఫార్ములాని అప్లై చేస్తాం లెంత్ ఆఫ్ టాంజెంట్కి. ఫస్ట్ మనం ఇచ్చిన సర్కిల్స్ రెండింటిని రాద్దాం. లెట్ P ఆఫ్ x1, y1 be any point on the locus, be any point on the locus. ఓకే, మరి నెక్స్ట్ ఇంకా సర్కిల్స్ గురించి రాద్దాం. ఒకటి S, ఒకటి S' అనుకుంటున్నా. సో లెట్ S ఈజ్ కాంగ్రుయన్స్ అంటాం, 3 లైన్స్ అంటే రాస్తే ఈక్వల్ టు అంటాం. x² ప్లస్ y² ప్లస్ 8x ప్లస్ 12y ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు 0. ఇంకొక దాన్ని S' అని పేరు పెట్టుకుంటున్నా. x² ప్లస్ y² మైనస్ 4x మైనస్ 6y మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ 2 సర్కిల్స్. ఓకే, మరి నెక్స్ట్ ఇప్పుడు ఇంకా లెంత్కి ఫార్ములా రాద్దాం. సో లెంత్ ఆఫ్ టాంజెంట్ ఫ్రమ్ P టు, ఒక దాన్నేమో మనం S అనుకుంటాము, ఇంకొక దాన్నేమో సర్కిల్ని S' అనుకుంటాము. లెంత్ ఆఫ్ టాంజెంట్ ఫ్రమ్ P టు S ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఏంటి, ఏం చెప్పాను, PA ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, √S11. సో దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ S అంటే ఇదే కదా, ఇందులో S11 నొటేషన్ ఏంటి, x1² ప్లస్ y1² ప్లస్ 8 ఇంటూ x1 ప్లస్ 12 ఇంటూ y1 ప్లస్ 5 అన్నమాట. ఓకే, మరి అదేవిధంగా లెంత్ ఆఫ్ టాంజెంట్ ఫ్రమ్ P టు రెండవ సర్కిల్. సో లెంత్ ఆఫ్
length of tangent from P to S dash is equal to 0 is ఏంటి PB అనుకుంటాను. సో దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ S11 డాష్ ఆర్ S డాష్ 11 S11 డాష్ అంటాం. ఓకే, సో ఇప్పుడు రెండోది ఇదే కదా, మరి ఇందులో కూడా ఎక్స్ ప్లస్లో x1 y ప్లస్లో y1 చేయండి. x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ 4x1 మైనస్ 6y1 మైనస్ 12. ఓకే, మరి ఇప్పుడు నెక్స్ట్ గివెన్ కండిషన్ ప్రకారం ఈ రెండింటిని PA is to PB, సో ఎంత 1:1 వాటి డిస్టెన్స్ 1 అనమాట. సే ఈక్వల్ అన్నాడు అంటే PA is equal PB అనమాట. సో గివెన్ కండిషన్ PA is equal to PB. ఓకే, సో మరి ఇప్పుడు PA అంటే మనకు తెలుసు, ఇక్కడ డైరెక్ట్గా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసేద్దాం. ఓకే, సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ PA స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు PB స్క్వేర్ అనమాట. ఇక్కడ PA అంటే ఇదే కదా, సో మరి స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్, మళ్ళీ రాయని అవసరం లేదు, రెండింటిని దీన్ని ఈక్వల్ చేద్దాం. ఓకే, అవుతుంది. ఓకే, సో చూడండి రాస్తున్నాను, స్క్వేర్ రూట్ ఆఫ్ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 8x1 ప్లస్ 12y1 ప్లస్ 15 హోల్ స్క్వేర్, ఇక్కడ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్, ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ స్క్వేర్ రూట్ ఆఫ్ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ 4x1 మైనస్ 6y1 మైనస్ 12. ఓకే, మళ్ళీ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, సో ఇంకా మిగిలింది x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 8x1 ప్లస్ 12y1 ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ 4x మైనస్ ఇక్కడ 4x1 మైనస్ 6y1 మైనస్ 12. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తే x1 స్క్వేర్ y1 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతాయి. ఎందుకు, లెఫ్ట్ సైడ్కి వస్తే మైనస్ x1 స్క్వేర్ ప్లస్ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ y1 స్క్వేర్ క్యాన్సిల్ అయింది. ఎస్, ఇప్పుడు రైట్ సైడ్లో ఉన్న టర్మ్స్ అన్నిటిని లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్దాం. సో 8x1 ఇక్కడ మైనస్ 4x1 కాబట్టి ప్లస్ అయిపోతుంది, 8 ప్లస్ 4 12x1, y1 చూద్దాం, 12y1 ప్లస్ 6 అంటే 12 ప్లస్ 6 18y1, మళ్ళీ ప్లస్ 15 ఒక 12 మైనస్ ప్లస్ అయిపోద్ది అనమాట, మైనస్ 12. సో కాబట్టి 27 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎస్, మళ్ళీ 3 టేబుల్తో క్యాన్సిల్ చేయొచ్చు, 3 6తో క్యాన్సిల్ చేయలేము కాబట్టి 3 4 టైమ్స్, మళ్ళీ 3 6 టైమ్స్, మళ్ళీ 3 9 టైమ్స్. ఎస్, దట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఫైనల్గా ఇంకా ఇదే మన లోకస్ అనమాట. x1 y1ని రిమూవ్ చేద్దాం. దేర్ ఫోర్ ద లోకస్ ఆఫ్ P ఆఫ్ x1 కామా y1 ఈజ్ x1 y1 తీసేసేయండి, 4x ప్లస్ 6y ప్లస్ 9 దట్ ఈజ్ 0. ఓకే, ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.